తిరువూరు ఎన్నికల్లో టీడీపీ దౌర్జన్యంపై ఎలక్షన్ కమిషన్ నీలం సాహ్నికి వినతి పత్రం అందజేసిన వైసీపీ నేతలు, కౌన్సిలర్లు. ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరు మున్సిపాలిటీలో 20 మందిలో 17 మంది వైసీపీ గెలిస్తే 3 టీడీపీ వాళ్లు గెలవటం జరిగింది. 3తో మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో ఎలా గెలుస్తారు? కనీసం చైర్మన్ అభ్యర్థి కూడా టీడీపీలో గెలిచిన కౌన్సిలర్ కాదు. వైస్ చైర్మన్ అని కూడా చూడకుండా, కౌన్సిలర్లని చూడకుండా, మహిళల్ని కూడా చూడకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని పోలీసులు ఖాకీ చొక్కాలు తీసి పచ్చ చొక్కాలు వేసుకుని పనిచేస్తున్నారని అన్నారు. తిరువూరు మున్సిపాలిటీ చైర్పర్సన్ ఎన్నిక సందర్భంగా ఉదయంలో తిరువూరు ప్రాంతంలో పోలీస్ వారు, ఒక రకంగా చెప్పాలంటే పోలీస్ వాళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలాగా ఈరోజు వ్యవహరించడం జరిగింది. 20 మంది సభ్యులున్న కౌన్సిల్ దాంట్లో జరిగిన ఎన్నికల్లో 17 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కేవలం 3 మాత్రమే తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్నికవటం జరిగింది. ఏదైతే ఈ యొక్క బై ఎలక్షన్ రూపంలో చైర్మన్ ఎన్నిక వచ్చిందో, మా కౌన్సిలర్స్ అందరూ గారా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలి అని చెప్పని ఒక ఉద్దేశంతో ప్రతి ఒక్కరు గారా ఈరోజు కౌన్సిల్ సమావేశానికి వస్తే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా పోలీసు వాళ్ళు, వాళ్ళ సభ్యులు కానివ్వండి, వాళ్ళ నాయకులు కానివ్వండి, వాళ్ళ కార్యకర్తలు కానివ్వండి, 144 సెక్షన్ ఉన్న కౌన్సిల్ దగ్గరికి వాళ్ళని వందలాది మందిని, గూండాల్ని, రౌడీల్ని ఒక మాబ్గా అందరు గారు వచ్చి ఎవరైతే మా కౌన్సిలర్స్ ఉన్నారో వాళ్ళందరి మీద గారు దాడి చేయాలని చెప్పిన ఒక ఉద్దేశంతో ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చారు. దానికి పోలీసు వాళ్ళందరూ గారు సహకరించారు. మా కౌన్సిలర్స్ అందరు గారు గట్టిగా ఒకటే మాట చెప్పారు, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికే మద్దతు ఇస్తాము, వాళ్ళ ఎవరైతే అభ్యర్థి ఉంటారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే మేము మద్దతు ఇస్తామని చెప్పని ప్రతి ఒక్కరి గారు చెప్తే ఈరోజు మా కౌన్సిలర్ నిర్మల్ గారిని పోలీసు వారే అన్యాయంగా, ఆ వీడియో ఏది చైతన్య వీడియో, పోలీసు వాళ్ళే అన్యాయంగా నిర్మలా గారిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. వీడియోతో సహా ఈరోజు మీ అందరి గారు మేము చూపిస్తాం జరుగుతుంది. ఇదా చూడండి, నిర్మలా గారు మా కౌన్సిలర్ని పోలీసు వాళ్ళు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏ విధంగా లాక్కెళ్ళి తీసుకెళ్తున్నారు, కిడ్నాప్ చేసి ఏ విధంగా వాళ్ళు లాక్కెళ్ళి తీసుకెళ్తున్నారో ఇంతకన్నా నీచంగా నాకు తెలిసి దేశంలో ఏ రాజకీయ పార్టీ గారు వ్యవహరించారు. అదేవిధంగా ఆవిడ మాట్లాడిన తర్వాత గారా, చివరిలో కూర్చున్న తర్వాత గారా, వాళ్ళు తీసుకెళ్ళిన తర్వాత గారా ఎమ్మెల్యేని విమర్శిస్తూ ఏంటి ఈ రకంగా తీసుకెళ్తారా మమ్మల్ని అని చెప్పని స్వయాన ఆవిడే మాట్లాడటం జరిగింది. అంతకుముందు మీడియాలో గారా స్వచ్ఛందంగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నా, మమ్మల్ని అన్యాయంగా రౌడీజంతో, గూండాయుధంతో మమ్మల్ని అన్యాయంగా లాక్కెళ్తున్నారని చెప్పని ఈరోజు ఎవరైతే పోలీసు వాళ్ళు కిడ్నాప్ చేసిన మహిళ నిర్మలా గారు చెప్పడం గారు జరిగింది. ఈరోజు ఎంతగా నీచంగా దిగజారిపోయారంటే ఒక చైర్మన్ పదవి కోసం స్వయాన పైనుంచి చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ఇక్కడ ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో ఒక గూండాలుగా, రౌడీలుగా వాళ్ళందరిగా యాక్ట్ చేస్తాం జరుగుతుంది. ఈరోజు ఎలక్షన్ కమిషన్ నీలం సాహ్ని గారికి మా పెద్దలు మేమందరం గారా ఒకటే కోరుకున్నాం, రేపు మళ్ళీ ఏదైతే రేపటికి వాయిదా వేశారో
దానికి మా కౌన్సిల్ సభ్యులందరి ద్వారా ప్రొటెక్షన్ ఇవ్వాల్సిందిగా పోలీసు వాళ్ళు ప్రొటెక్షన్తో ఇక్కడి నుంచి కౌన్సిల్ హాల్ దగ్గర తీసుకెళ్ళి వాళ్ళని స్వేచ్ఛగా స్వచ్ఛందంగా వాళ్ళ ఓటు వేయించాల్సిందిగా ఈరోజు మా చీఫ్ ఎలక్షన్ కమిషన్ గారిని కోరుకోవటం జరిగింది. తప్పకుండా ఆమె గారు సానుకూలంగా స్పందించారు. తప్పకుండా రేపు ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం కాకుండా అంబేద్కర్ గారు నిర్మించిన రాజ్యాంగం రేపు అమలు అవుతుందని చెప్పి మేము అందరం గారు కోరుకోవటం గారు జరుగుతుంది.